నిజం న్యూస్ కి స్వాగతం. పురపాలక సంఘ కార్యాలయం మహబూబ్ నగర్ లో గౌరవ కమిషనర్ ఆధ్వర్యంలో గౌరవ శాసనసభ్యులు మహబూబ్ నగర్ ఆదేశాల మేరకు చైర్పర్సన్ మరియు గౌరవ కౌన్సిల్ సభ్యులు సహకారంతో చికెన్ మరియు మటన్ మరియు ఫిష్ మార్కెట్లలో వెలువడిన వ్యర్థాలను సేకరణ తరలించుటకు మరియు శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించుటకు గాను పురపాలక సంఘం పబ్లిక్ రిలేషన్ డిపార్ట్మెంట్ హైదరాబాద్ అందుకు గాను బహిరంగ వేలాం ప్రకటన ప్రచురించడం జరిగింది. ఇట్టి వేలాం నందు పాల్గొనట తేదీ 23/12/2024 సాయంత్రం 5 గంటల వరకు 10,000 డిపాజిట్ గా డీడీ రూపంలో కమిషనర్ మహబూబ్ నగర్ పురపాలక సంఘం పేరు మీద సమర్పించిన వారికి మున్సిపల్ కార్యాలయం నందు జరుగు వేలాంలో పాల్గొనట అవకాశం ఇవ్వడం జరిగింది. అందుకు గాను 28వ తేదీ సాయంత్రం 5 గంటలకు జరిగిన వేలాం నందు 6 వేలాందారులు పాల్గొన్నారు. ఇట్టి వేలంలో జన్ను విజయ్ కుమార్ అధికంగా 14,20,000 దక్కించుకున్నారు. ఇటు వేలంలో రెండవ పాటదారుడు అయిన అరుపుల నాగరాజు 14,15,000 పాడిన కావున అధికంగా పాడిన జన్ను విజయ్ కుమార్కి చికెన్ మరియు మటన్ మరియు ఫిష్ మార్కెట్లో వెలువడిన వ్యర్థాల సేకరణ తరలించుటకు శాస్త్రీయ పద్ధతిలో ఇవ్వడం జరిగింది. ఈ వ్యర్థాల సేకరణ మనకు దక్కించుకున్నారు. తదుపరి విధి విధానాలు వాళ్ళు జనవరి 1 నుంచి కలెక్షన్ చేసుకునే విధంగా వాళ్ళకు మేము వర్క్ ఆర్డర్ ఇస్తాము. ఇందాక కొత్త ప్రపోజల్ ఒకటి ఇచ్చారు, చర్చలు మంత్లీ అని. దాని గురించి ఒకసారి మేము ఆలోచించి అతనికి న్యాయబద్ధంగా ఇప్పుడు ఎంత కట్టాలి, తర్వాత ఎట్లా కట్టాలి అన్ని విధాలు కూడా మేము అతని వర్క్ ఆర్డర్ ఇస్తాము, తెలియజేస్తాం. థ్యాంక్ కనీసం ఛాయ్ తప్ప పడతారు సార్ అట్లేం లేదు. మాత్రం బాగా చికెన్ సెంటర్ సార్ ఓన్లీ అటెండ్ చేస్తూనే ఉన్నారు కదా. ఇప్పుడు వాళ్ళు అదంటారు ఇప్పుడు చికెన్ సెంటర్ ఎందుకు తర్వాత డిస్కస్ చేస్తాం. యాక్చువల్లీ బాగున్నాండి అసలు 3 దినాల్లో పైసలు కట్టమంటున్నారు. తీసుకున్న తర్వాత వాళ్ళు ఏమంటున్నారు అంటే 3 days ఇప్పుడు డిస్కస్ చేయడానికి లేదండి. ఇప్పుడు మేము కలెక్ట్ చేస్తాం, మేము డిస్పోజ్ చేస్తాం. మేము వాళ్ళతో ఇప్పుడు డిస్కస్ చేసి పెట్టుకోవడానికి మాకు టైం లేదు. మీరు వాడండి, మీరు వాడండి సార్. కొన్ని సంవత్సరాల నుండి వాళ్ళు తీసుకుంటుంటారు. వాళ్ళు ఏమంటున్నారు అంటే డబ్బులు ఏంది మీకు అసలు ఏమన్నా ఉంటే టెండర్ వాడుకుంటే మున్సిపాలిటీ అవును ఇక వాడుకోండి, శాంతంగా వాడండి. మీరు ఏమైనా పాయింట్ ఉంటే ఆయన తీసుకుంటే ఇచ్చుకోండి, నాకు సంబంధం లేదు. మా వాళ్ళు కూడా కాదు, మీరంటే మేము జరిగి మేము వాడుకుంటాం. ఒకటి మాకేమో అభ్యంతరం ఏం లేదు. దానికి రేపు నాడు చికెన్ సెంటర్ మాలు ఇవ్వకుంటే ఏమన్నా బాధ్యత తీసుకుంటున్నాం కదా, మేమే తీసుకోమని చెప్పినాం. మీకు మాదే రెస్పాన్సిబిలిటీ. మీకు చికెన్ వాళ్ళు ఇచ్చేటప్పుడు చూసే బాధ్యత మాదే. అయితే చికెన్ సెంటర్ నుండి మేము డైరెక్ట్ ఏడా కచరా వారి డైరెక్ట్ తీసుకుపోయి డంపింగ్లే మారేసుకుంటాం అని వదలాలి. ఒకరొకరు ఇండివిజువల్ వచ్చి వదలాలి. రేపు కచరా కనపడితే మేము ఫైనాన్స్ వాళ్ళు ఊపిన ఉంటారా? మేము ఒక్కొక్క షాప్ వచ్చి మేము చూస్తామా అండి? అది చూడలేక కలెక్షన్ చేయలేకనే ఇప్పుడు ఏజెన్సీని ఫైనల్ చేసి ఒకరికి ఇస్తున్నాం అంతే తప్ప మేము ఒక్కొక్క సెంటర్ వచ్చి చికెన్ సెంటర్ వేస్టేజ్ ఉందా, వీళ్ళు కుక్కలకి వేసిన బయట రోడ్డు మీద వాడేసిన ఇవాళ మేము చూడలేము కదా. అందుకే ఒక ఏజెన్సీని ఫిక్స్ చేసి ఆ ఏజెన్సీ ద్వారా కలెక్షన్ చేస్తున్నాం. దాన్ని కూడా సైంటిఫిక్గా డిస్పోజ్ చేయడానికి గైడ్లైన్స్ ఉన్నాయి. ఆ గైడ్లైన్స్ ప్రకారం చేస్తున్నాం అంతే. అంతేగాని ఇప్పుడు మున్సిపాలిటీ రెస్పాన్సిబిలిటీ కదా సార్. మాది రెస్పాన్సిబిలిటీ. చికెన్ సెంటర్ వాళ్ళు ఎవరు మాది రెస్పాన్సిబిలిటీ. వచ్చింది ఇక్కడ మొన్న ఆఫీసులో కింద మాట్లాడినప్పుడు మీరు అందరూ ఏమన్నారు, ఓపెన్ యాక్షన్ ఏంటి, మాకు ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళు మేము పాడుకుంటామని అన్నారు. దాని ప్రకారం అది క్యాన్సిల్ చేసినప్పుడు కొత్తగా ఇష్టం. ఎవరికి వాళ్ళు ఇంట్లో వెళ్ళే చెత్తను కూడా అట్టే వేసుకొచ్చుకుంటారా? బండి వస్తుంది కదా మనకి ఇంటి దగ్గరికి. అట్లనే ఈ చికెన్ షాప్ అనేది ప్రత్యేకంగా పెట్టి ఒక వెహికల్ పెట్టి పట్టణం క్లీన్గా ఉండడం కొరకు దీన్ని చేసినాం. అంతవరకే. మీ మధ్యన ఏమైనా అగ్రిమెంట్ ఉంటే మీరు టెండర్ అయిపోయిన తర్వాత ఏ పర్సన్కి వస్తుందో వాళ్ళతో మాట్లాడండి. కింద మీరు మాట్లాడుకోండి. అది కంపల్సరీగా మున్సిపల్ నుంచి ఏదైతే వెహికల్ వస్తుందో ఆ వెహికల్ మీరు తప్పనిసరిగా ఇవ్వాలని సహకరించాలి పట్టణం క్లీన్గా ఉండడం కొరకు. ఎవరికి వారు స్వచ్ఛందంగా మీకు వెళ్ళి ఒక 30 చెత్త తీసుకుపోయి ఎక్కడ వేయలేరు, బయట పడేస్తారు. అట్లా ఉండదు ఎక్కడ. ఇవన్నీ మీరు మాట్లాడిన తర్వాతనే మీరు క్యాన్సిల్ చేసి ఇప్పుడు పెట్టినాం. అది ఏమన్నా ఉంటే మీరు ఎవరికైతే యాక్షన్లో వస్తుందో వాళ్ళతో మాట్లాడండి.